ప్రెగ్నెన్సీ టైంలో మజిల్ క్రాంప్స్ అనేవి కామన్. కానీ ఇవి చాలా సివియర్‌గా ఉంటాయి. ఎంత పెయిన్‌ఫుల్ అంటే తను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనమాట. అంత సివియర్ పెయిన్స్ అనేది వస్తాయి. సో, అసలు అలా మజిల్ క్రాంప్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే గానీ దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం అనమాట. సో, అసలు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదరు ఆల్మోస్ట్ 9-12 కేజెస్ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో, ఈ వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల ఆ యొక్క ప్రెషర్ అంతా కాళ్ళ మీద పడి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సెకండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేటప్పటికి న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా ఉండటం వల్ల. పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ మనం తీసుకునే ఫుడ్లో తక్కువగా ఉండటం వల్ల, లేదా కాల్షియం టాబ్లెట్స్ వేసుకోకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అలాగ వేసుకోకపోతే మనకి మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అంటే మన యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకోకుండా ఒకే పొజిషన్లో ఒకటే పోస్చర్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ యూట్రస్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే గర్భాశయానికి ఎక్కువ సర్క్యులేషన్ అనేది వెళ్ళిపోతుంది. సో, ఆటోమేటిక్గా రిమైనింగ్ పార్ట్స్కి మనకి తగ్గుతూ ఉంటుంది. ఇలా అవ్వటం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ అనేది వస్తుంది. ఎక్కువగా నీరసంగా ఉండటం వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తాయి. డీహైడ్రేటెడ్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోయినా కూడా ఈ యొక్క మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. సో, మీకు ఒక ఐడియా ఉంది కదండి ఇప్పుడు మజిల్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అని. సో, మీరు కానీ ఇలాంటి తప్పులు ఏవైనా చేస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి. వీటిని సరి చేసుకుంటే మజిల్ క్రాంప్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.